హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ హోమ్. ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మనం బట్టలు పనికిరావని చెప్పేసి మస్కుట్లుగా కానీ బొంతలకి కానీ యూజ్ చేస్తాం కదా, లేదంటే బయట పారేస్తాము. అలా కాకుండా చాలా కొత్తగా ఎలా రీయూజ్ చేయొచ్చు వీడియోలో చూపిస్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హస్బెండ్, నాన్న, తమ్ముడు, అన్నయ్య షర్ట్స్ అనేవి వేసుకుంటారు కదండి. ఇవి కొద్ది రోజులు వేసిన తర్వాత పాత పడిపోయాయని చెప్పేసి పక్కన పడేస్తారు. మళ్ళీ వేయమన్నా సరే వేయను అనేసి ఇంక మొండికేసేస్తారు. వాటిని పారేయలేక అలాగనే రీయూజ్ చేయలేక మనం చాలా విధాలుగా ఇబ్బంది పడతాం. వాటిని ఎలా రీయూజ్ చేయొచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. నేనైతే ఒక పిల్లోని తీసుకున్నాను. వీటికి పిల్లో కవర్ అనేది లేదండి, గలీబ్ అంటారు కదా, అదైతే లేదు. ఇది లేకపోవడం వల్ల చిరిగిపోయి లోపల ఉన్నది బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఇంకా పిల్లో కవర్ కొందాము అనుకున్న టైంకి నాకైతే ఒక ఐడియా వచ్చిందండి. షర్ట్స్ అయితే ఇలా ఉండిపోయాయి కదా, సో వీటిని రీయూజ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఆ టైంకి నాకు కరెక్ట్గా పిల్లో కవర్ అనేది కావాలి కాబట్టి పిల్లో కవర్గా రీయూజ్ చేద్దామని అనుకున్నానండి. సో షర్ట్స్ని అయితే ఇంకా ఒక షర్ట్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా పరుచుకున్నాను. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఏ పిల్లో అయితే మనం గలేపు వేయాలనుకున్నామో ఆ పిల్లోను తీసి వీటిపైన పెట్టుకున్నానండి. ఇదైతే కరెక్ట్ సైజు నాకు సరిపోయింది. సైడ్స్ కొద్దిగా లోటుపాట్లు ఏమి లేకుండా కరెక్ట్ సైజ్ సరిపోయిందండి. పిల్లో కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ ఉంటే మనం కుట్టుకోవడానికి అవ్వదు అండ్ పిల్లో గలీబ్ అనేది వేయడానికి అవ్వదు కదా. సో పిల్లో సైజ్ అనేది ఉన్నట్టు షర్ట్ తీసుకోండి. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది. సో ఇంకా ఇలా పెట్టేసి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఒక చాక్ పీస్ తీసుకొని ఈ విధంగా మెజర్మెంట్ తీసుకున్నానండి. చాక్ పీసులు చిన్నవి ఇంట్లో ఉండిపోతాయి కదా, అవి పనికిరావు అనేసి పడేస్తాము. అలాంటి చిన్న చాక్ పీస్ ఉంటే ఒకటి తీసుకొని ఇలా మెజర్మెంట్ అయితే తీసుకోండి. అటు ఇటు ఒక 2 ఇంచీలు ఎక్కువ ఉంచేసి కట్ చేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు కటింగ్లో కొద్దిగా పోతుంది కదా అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ ఉంచి కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 2 సైడ్లు చూసారా ఇలా కట్ చేసుకున్నానండి. అటు ఇటు సిజర్తో కట్ చేసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత 2 వైపులా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకుంటే మంచిదండి. సూదితో కుట్టుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులైతే రాదు కదా, కాబట్టి స్టిచ్చింగ్కి ఇచ్చేసామంటే 2 వైపులా నీట్గా వాళ్ళు కుట్టేస్తారు. మీ ఇంట్లో స్టిచ్చింగ్ది ఉంటే చక్కగా మీరే కుట్టేసుకోండి. అలా కుట్టిన తర్వాత బటన్స్ అయితే పెట్టాం కదండి, బటన్స్ని అయితే ఊడపీకేస్తున్నాను. ఊడపీకేయడం అంటే తీసేయట్లేదండి, జస్ట్ విప్పుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది తిరగవేసి మనం కుట్టుకున్నాం కదా, కాబట్టి లోపల నుండి బయటకు అయితే తీస్తున్నానండి. నార్మల్గా బయటకు తీసిస్తే మనకి నీట్గా కుట్టు అనేది లోపల ఉండిపోతుంది, బయటకి కుట్టు అనేది ఏమీ కనిపించదు కదా. ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను ఏ పిల్లోనైతే పెట్టాలనుకుంటున్నానో ఆ పిల్లోని ఈ బటన్స్ నుండి లోపలికైతే పెట్టేస్తున్నాను. వీడియో క్లిప్లో చూపించే విధంగా ఫస్ట్ అయితే ఒకవైపు పెట్టండి, తర్వాత మరోవైపు పిల్లోని కొద్దిగా ప్రెస్ చేసి పెడితే అయిపోతుంది. చూసారా, ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే కరెక్ట్గా సైజ్ తీసుకున్నానండి, ఏమాత్రం ఎక్స్ట్రా లేదు, అలా అనేసి తక్కువ లేదు. సో అందుకే పిల్లో అనేది చాలా ఫిట్గా పట్టింది. ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కానీ తక్కువ అయితే కట్ చేయకండి. ఈ విధంగా పిల్లో మొత్తం పెట్టుకున్న తర్వాత బటన్స్ అయితే ఉన్నాయి కదా, బటన్స్ని అయితే పెట్టుకోండి. ఇలా బటన్స్ పెట్టుకుంటే అంతేనండి, మనకి పిల్లో గలీబ్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంది కదా. ఈ విధంగా మనం రీయూజ్ చేసామంటే ఎవరైనా వచ్చేటప్పుడు ఈ పిల్లోని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు, మనల్ని ఇంకా పొగిడేస్తారు, చాలా బాగా చేసావని చెప్పేసి. ఇలాంటి ఐడియా మీకు కూడా వచ్చిందా? ఎవరైనా యూజ్ చేశారా అన్నది నాకు కామెంట్ చేయండి. యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఈ విధంగా పిల్లో కవర్స్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. షర్ట్స్ అనేవి పడేయకుండా ఉంటారు, అలాగే పిల్లో కవర్ అనేది కొనకుండా మనీ అనేది సేవ్ అవుతుంది. చూసారా ఎంత ఫిట్గా పట్టిందో. పిల్లో కవర్స్ కూడా ఎంత ఫిట్గా పట్టవేమో నాకు తెలిసి. చూడడానికైతే చాలా చాలా బాగుందండి. ఇది మనం బటన్స్ తీసేసి మళ్ళీ వీటిని ఉతికి మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ వేసుకోవచ్చు, కాబట్టి ఇది చాలా విధాలుగా మనం చాలా రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా షర్ట్ పాడైపోయింది కట్ చేసి పడేస్తాం అనుకో అవసరం లేదు కదా. ఈ పిల్లో కవర్ ఈ విధంగా బటన్స్ తీసి పిల్లోని తీసి మళ్ళీ ఉతికేసి వేసుకుంటే సరిపోతుంది.
ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మా పాపకైతే గౌన్ అయితే తీసుకున్నారండి మా బాబాయ్ వాళ్ళు. అది ఏమైందంటే వాళ్ళకి తెలియలేదు, తనకి కొద్దిగా హెడ్ పెద్దది, దానివల్ల దూరేది కాదు. సో ఇంత మంచి గౌన్ పడేయాలంటే నాకు మనసు రాలేదు, ఎవరికి ఇవ్వడానికి కూడా మనసు రాలేదు. ఇంకేం చేద్దామని ఆలోచిస్తుండగా నాకైతే ఒక ఐడియా వచ్చిందండి. హెడ్కి 2 వైపులా మనకి ఈ విధంగా ఉంటుంది కదా, సో ఒకవైపు కట్ చేయించి ఈ విధంగా ఉక్స్లో అయితే పెట్టేసుకున్నాను. కట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి హెడ్లో మంచిగా దూరిపోతుంది, వాళ్ళు ఏడకుండా ఇబ్బంది పడకుండా వేసుకుంటారు. సో వేసిన తర్వాత ఈ విధంగా ఉక్స్ పెట్టిస్తే సరిపోతుంది. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీ పిల్లల కోసం కూడా ఏమైనా నచ్చి కొన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది పడితే మీరు కూడా ఈసారి ఇలానే చేయండి. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.